ముక్క అది తీసుకుని చాలా జాగ్రత్తగా అది దాచుకున్నాడట. దాచుకున్న తర్వాత అలా కొన్ని దినాలు అయింది, ఆయన పెద్దవాడయ్యాడు. ఆ అద్దం ముక్కను తీసుకెళ్లి కరెక్ట్ గా కొండకు చూపించేవాడట. ఆ కొండకు చూపిస్తుంటే కొండలో నుంచి కిరణాలు ఆయనకి కనపడుతూ ఉండేవాట. ఒకరోజు మరి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఆయన చెప్పాడట. ఏమనంటే, నేను నా చిన్నతనంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ అద్దం ముక్క మరి నాకు దొరికింది. దీన్ని అద్దం ముక్కే కదా, పగిలిపోయిందే కదని నేను విడిచిపెట్టకుండా దీన్ని చక్కగా నేను దాచుకుని ఇన్ని రోజులు కూడా ఒక ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం ఏంటంటే, చీకటి ఉన్నటువంటి కొండలోకి తీసుకెళ్లి సూర్యుని కాంతి కొట్టగానే ఆ కొండ పొదల్లోకి కూడా వెలుగు అద్దం ద్వారాగా వచ్చేటువంటిది. ఒక మనిషి అనేటువంటి వాడు చీకటిలో ఉన్నానని బాధపడుతూ అలాగా బందీ అయిపోయి బలహీనుడు అయిపోతూ ఉన్నాడు, కానీ ఎందుకు చురుగ్గా ఉండలేకపోతూ ఉన్నాడు. ఈ రోజు అనేక మంది మన మీద దండెత్తుకుని వచ్చినప్పటికీ కూడా ఈ రోజు నేను బాల్యదినంలో ఉన్నటువంటి ఈ అద్దం ముక్కని ఎంత గుర్తుగా పెట్టుకుని మీకు అందరికీ నేను చెప్తున్నానంటే, మనమందరం కూడా ఎలా ఉండాలి అంటే చురుకు కలిగి ఉండాలి, పని నేర్పర కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి. ఏదైనా అయిపోయింది కదా అని పక్కన పడేస్తే ఆ వస్తువు మళ్ళా తిరిగి పని చేయదు. అలాగే మన పని కూడా అయిపోయింది అనుకుని మనం కూర్చుని పోతే మనం కూర్చుంటాం, కానీ ముందుకు మనం కూడా వెళ్ళలేము. కనుక ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే, ఏదైనా ఒక ఆలోచన కలిగి వెళ్ళాలి అని అందరికీ కూడా చక్కనైనటువంటి బోధ చేసేసరికి అందరూ కూడా ఆశ్చర్యకరమైన రీతిలో మరి గట్టిగా చప్పట్లు కొట్టారట. దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ఎప్పుడైనా సరే జీవితంలో అది అద్దం ముక్కే కదా, పనికిరాదు కదా పక్కన పడేస్తే నిజముగా తన జీవితంలో ఒక ఓవడికి వచ్చేవాడు కాదు, గొప్ప నాయకుడు అయ్యేటువంటి వాడు కూడా కాదండి. కనుక దేవుని మీద చూడండి, మోషే కూడా తన యొక్క నాయకత్వంలో ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించుకోవాలని అనుకున్నప్పుడు, ఐగుప్తు నుంచి విడుదల కలిగి తీసుకుని వస్తా ఉన్నప్పుడు మోషే అట ఇది నిజమా కళ, ఇది నిజమా కళ అనుకున్నాడు. పక్కన చెప్పండి మాట, ఇది నిజమా కళ, ఇది కళ నిజమా, ఇది నిజంగానే జరుగుతుందా. కొన్నిసార్లు కళలు వస్తూ ఉంటాయి. ఎలా ఉంటాయంటే కళలో కూడా అనిపిస్తూ ఉంటుంది, ఇలా జరిగితే ఎంత బాగుండో. అలా ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆమె నాకు అనిపించిందట. చూసారా, ఎప్పుడైనా ఒక కళ వచ్చినప్పుడు నిద్రలోనే మనకు ప్రేరేపణ కలుగుతుంటది, ప్రభువా ఇది ఇలా జరిగితే ఎంత బాగుంది. అలాగా మోషే తన జీవితంలో ఇది నేను కలగంటున్నానా, కలగనే వాని వలే ఉన్నాడట. ఎలా ఉన్నాడు? కలకంటున్నట్టే ఉన్నాడు, కానీ నిజంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు కలకంటున్నట్టే ఉన్నాడు, కానీ నిజంగానే నాయకత్వం వహిస్తూ నడిపిస్తూ ప్రజలందరూ కూడా వెనకాతల మోషే వెనకాతల నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక చూడండి, మన నోటి నిండా నవ్వు. ఎవరాలు? ఇజ్రాయేలు ప్రజలు. ఈయన పాట పాడతాడు ఏమని అంటే, నేను కలగని వాని వలే ఉంటుంది, అయినను కూడా మనందరి నోటి నిండా కూడా దేవుడు నవ్వు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, మన నోటి నిండా కూడా దేవుడు ఏం ఉంచుతాడంటే నవ్వు ఉంచుతాడు. పక్కన చెప్పండి మాట, నోటి నిండా కూడా ఏం ఉంచుతాడట? నవ్వు. ఎలాంటి నవ్వు అది? ఎలాంటి నవ్వు అంటే సంతోషభరితమైనటువంటి నవ్వు. ఎలాంటి నవ్వు అది? నువ్వు నవ్వుతున్నప్పుడు నీ కంటంట నీళ్ళు వస్తాయి, కానీ ఆ కంటంట నీళ్ళు కూడా నువ్వు లెక్క చేయవు. అలాంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, అలాంటి కార్యములు దేవుడు చేయబోతున్నాడు. కనుక అంటున్నాడు, మనలో ఎవరు కూడా దుఃఖంలో లేరు. ఆ దినాన్న ఆ సమయాన్ని ఎవరు కూడా దుఃఖంలో లేరు, ఎవరు బాధలేదు. ఎందుకు అంటే బానిసత్వంలో నుంచి అందరూ కూడా విడుదల పొందుకుని దేవుణ్ణి గణపరుస్తూ నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరుస్తూ నడుస్తూ ఉన్నారు. కనుక దేవుని పిల్లలు ఎవరు కూడా బాధ లేదు, దుఃఖం లేదు, చింత లేదు, వేదన లేదు. నీకెందుకు బాధ? ఈ 2025 సంవత్సరం మనకు తిరిగి లేదు. ఆమేన్. ఈ 2025 సంవత్సరము ఎంతో దీవెనకరమైన, ఎంతో ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
మన దేవుడు అసాధ్యములో సుసాధ్యము చేయగల శక్తిమంతుడు. ఆయన చేస్తాడు, అది మనం చూడబోతున్నాం. కనుక చూడండి, మన నాలుగు ఆనందగానముతో ఎలాగట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, మహిమది ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోవా ప్రార్థించగా ఎంత ఆనందం అట, సంతోషముగా ఈ నాలుగు ఆనందగానముతో నిండి ఉండిందంటే మీ నాలుగుతో దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. ఈ నాలుగుతో దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. అప్పుడు యెహోవా చెప్పుకుంటారు. చూసారా, ఏం చెప్పుకుంటారు? వీరి కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వీరిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, వీరి పట్ల దేవుడు కృపల వెంబడ కృపలు ఎన్నడూ చూడనటువంటి గొప్ప కార్యములు యేసయ్య మన పట్ల చేయబోతున్నాడు. ఎన్నడూ చూడనటువంటి. ఒక్కసారి ఎవరైనా నేను ఆశపడుతున్నానని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పటికొచ్చి నువ్వు చూసి ఉండవు, ఇప్పటికొచ్చి నీ జీవితంలో ఇంత గొప్ప కార్యము మా ప్రభువు చేస్తాడని నీకు తెలియదు. ఆ కార్యము ఎలా ఉంటుందంటే అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనసుకి అగోచరం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యం ఇప్పటి వరకు నువ్వు చూసావు కదా. అప్పుడు తీరిపోయిన కార్యాలు, ఇల్లు కట్టిన కార్యాలు, సమస్యలు దూరం అయిపోయిన కార్యాలు చూసావు. కానీ అంతకు మించి నా దేవుడు చేయబోతున్నా, అంతకు మించి నువ్వు చూడబోతున్నా, అంతకు మించి యేసు ప్రభుని నడిపించబోతున్నా. హల్లెలూయా. కనుక వీరి కొరకు అన్నాడు. ఎవరి కొరకు అంటే మన బెత్లెహేములో, ఏమండి బెత్లెహేములో ఎంత మంది అయితే ఉన్నారు, ఏమండి ఎంత మంది అయితే ఉన్నారో వారందరూ మన దేవునికి స్తోత్రం. కనుక మన కొరకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 2025 సంవత్సరం ఎలా ఉంటుంది ప్రభువా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, చూడు నీ కొరకే ఉంచాను. దేవుడు నీ కొరకే ఉంచాడు. ఏమన్నది ఇక్కడ? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. ఆమేన్. అది ఇప్పుడే మొలిచిన బైబిల్లో ఉంటుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ. క్రియ అంటే ఏంటి? కార్యం. క్రియ అంటే కార్యం. నూతన క్రియ అంటే నూతన సంవత్సరంలో నూతన క్రియను దేవుడు మన పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. అది నువ్వు విన్నప్పుడు అనుకుంటావు, నిజమే కదా, అనుకున్నాను కానీ ఎంత గొప్ప కార్యం నేను చూస్తున్నానని అనుకోలేదు. మోషే అనుకున్నాడు కానీ కలగండంలోనే ఉన్నాను అనుకున్నాడు. కానీ దేవుడు మోషేకి తోడుగా ఉండి
చేపట్టుకుని నడిపిస్తూ నాయకత్వం అందరినీ కూడా వెనకత్వం నడిపిస్తూ ఉంటే ఏమైపోయిందంటండి, గొప్ప వెలుగుని చూడగలిగారు జనులందరూ కూడా. అందరూ చెప్పుకుంటారు ఏమని, అందరూ కూడా ఎంత గొప్ప కార్యాలు దేవుడు వీరి పట్ల చేశాడు, ఎంత అద్భుతాలు వీరి పట్ల దేవుడు చేశాడు. 3వ వచనం చూడండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మళ్ళీ కూడా గొప్ప కార్యాలే చూసారా. అంటే ఈ సంవత్సరం ఎలా అంటే దేవుడు కార్యం వెంబడ కార్యం కృపలతో తలంచుచు కాలమంతా అలాగా మనం ఆయన కృపను పట్టుకొని మన ఆయుష్కాలం అంతా కూడా కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఏమండి, కనుక మనం ఎప్పుడు కూడా గడిచిన కాలం అంతా కూడా దేవుడు ఎంతో గొప్పగా కాపాడు. కుటుంబం చుట్టూ కంచి వేశాడు, అవునా కదా. సంఘం చుట్టూ కంచి వేశాడు, అవునా కదా. కనుక ఈ నూతన సంవత్సరంలో ఏమన్నాడు, మీ కొరకు నేను గొప్ప కార్యాలు చేస్తాను. దేవుని ప్రేమని బిడ్డరా చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగించాలని ఆశపడు. 128 మొదలు, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచు వారందరూ కూడా అంటే ఆయన యందు భయం ఉండాలండి, దేవుని యందు భక్తి కూడా ఉండాలి. ఇవి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడము మొదలు పెడతాడు. ఎందుకంటే మనం మనుషులు, మనము ఎప్పుడు దేవుడిని ఏమని అడగాలంటే, ప్రభువా నా కొరకు ఒక మేలు చేయవా, ఒక అద్భుతం చేయవా, ఒక ఆశ్చర్యకార్యం చేయవా, నా బిడ్డని ప్రభు దీవించవా అని అడగాలి. అలా అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నిజమే వీరి కొరకు నేను ఒక మేలు ఒక మంచి అద్భుతం ఒక మంచి కార్యం కూడా చేయాలని ఆశపడతాడు. దేవునికి స్తోత్రం. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ కూడా ధన్యులు. ఎందుకంటే ప్రభు త్రోవలో నడవాలి, ప్రభు మార్గంలో నడవడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు త్రోవలో నడవడానికి ఇష్టపడతావో అప్పుడు ఆ త్రోవల యందు నడిచే వారందరూ కూడా ఏమవుతారండి, ధన్యత్వము. అంటే ధన్యత్వం అంటే మామూలుగా రాదు. ఎందుకు, మనం పాపమైనప్పటికీ దేవుడు ఏం చేశాడు, మనం ధన్యులుగా మార్చాడు. ఆమేన్. మన దేవుడు ఏం చేశాడు, ధన్యులుగా మార్చాడు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నిశ్చయముగా అంటే నిర్భయంగా. ఆమేన్. అలాగా నీ చేతుల కష్టార్జితం పోతే దేవుడికి వెళ్దాం. ఎందుకు, నువ్వు ఎంత కష్టపడతా ఉన్నావో అంత 10 సంవత్సరం పంట కోసేస్తావు. తీసుకెళ్ళారు ఆ పంట, ఆ పంటని నువ్వు నీ పిల్లలు ఇంకొక హక్కు కాదు. ఎందుకు, నువ్వు కష్టపడి పండించుకున్నావు, నువ్వు కష్టపడి సంపాదించావు, నువ్వు కష్టపడి చెమట ఊర్చి కన్నీరు కార్చి దేవుడు నీకు ఇచ్చాడు. కనుక ఆ పంట నువ్వేం చేయాలి, ఏం చేయాలి చెప్పు, నువ్వు నీ బిడ్డలు హ్యాపీగా తినాలి. అప్పుడే నిజమైన హ్యాపీ. కనుక చూడండి అంటున్నాడు అక్కడ, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జిత నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. ఏమన్నాడు, నీవు దేవుళ్ళో ఉన్న వారికి ఎప్పుడు మేలే జరుగుతుంది. దేవుడిని వెంబడించిన వారికి ఎప్పుడు కూడా మేలే. ఎందుకు అంటే ధన్యత్వంలో ఉన్నటువంటి వారికి ఇంకోటి ఏమీ కూడా కనబడదు. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంటే మేలు మీద మేలు జరిపిస్తాడు. హల్లెలూయా. కనుక నువ్వు ధన్యుడు. నీకు ఎలాగా, ఏమన్నా నువ్వు ధన్యుడు, నీకు ఎలా మేలు కలుగుతుంది చెప్పండి. ధన్యత్వం రావాలంటే ఏం చేయాలి, మేలు కావాలంటే ఏం చేయాలి, విశ్వాసంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. మనుషులు కనపడకపోయినా పర్లేదు, దేవునికి నువ్వు కనపడాలి. హల్లెలూయా. కనుక నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండెను. చూసారా, నీ లోకిట నీ భార్య ఫలించాలి. ఎలాగమ్మా,
ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? ఒకే మాట మీద ఉండాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలి? ఒకే మాట మీద ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా ఒక మాట మీద ఉంటే ఆ ఇల్లు పరలోకమే. ఆమె కదండి, అవునా కదా? భార్య ఉప్పు వేసింది అనుకోండి, భర్తకు కొద్దిగా ఉప్పు అయితే కూర పని చేస్తుంది, పని చేయదు కదా, వాడైపోతుంది. అంటే విశ్వాసం ఎక్కువ అయిపోతుంది, అవునా కదా? కనుక అది ఇద్దరు మాట మీద ఉన్నారనుకోండి, ఆ ఇల్లు ఏమవుతుంది? పరలోకం. ఎందుకు అంటే అబ్బా వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. పని అయిపోయిన వెంటనే భర్త ఏం కోరుకుంటాడు? ఇంటికి వెళ్ళిపోవాలి అనే మనస్సు భర్తకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండదు. కనుక దేవుని ప్రియమైన పిల్లలు గమనించండి. జీవితంలో ఒక ఆవిడట షాపింగ్కి వెళ్ళిందట. అలా ఆయన తెలియకుండా వెళ్ళిపోయాడు. కొంతమంది షాపింగ్ అంటే ఫోన్ కూడా చేసి అప్పుడు వెళ్ళిపోతాడు. తీరమస్ ఎప్పుడు రాలేనాడు, 12 గంటలకు ఇంటికి వచ్చాడు. ఏదో పని మీద వెళ్తే సరే ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళేసరికి ఏమైపోయింది? తాళం వేసిందట. అమ్మ ఈయన కోపం వచ్చిందట. ఏమని? అదేంటి మా ఆవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్దు కదా, ఎక్కడికి వెళ్ళంటే ఒక అమ్మ మేళకమ్మ వచ్చానట. బాబు ఆ అమ్మతో షాపింగ్కి వెళ్ళింది బాబు అని. షాపింగ్కి వెళ్ళిందా? అదే నేను 500 అడిగితే లేదు, షాపింగ్ దీని డబ్బులు ఎలా వచ్చాయని చెప్పేసి తాళంక పెనకొట్టి లోపల కూర్చోబెట్టాడు. చూపిస్తాను అదే చూసాడట. ఏం అనలేదు, వాళ్ళ నుంచి తెప్పలాలు వాళ్ళ నుంచినట్టు దాఖలు ఉన్నాయి. అప్పుడే బ్యాట్ పెట్టుకొని కూర్చున్నాడట. క్రికెట్ బ్యాట్ పెట్టుకొని వచ్చిందట భార్య. ఏవే ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని గంటలకి వెళ్ళావంటే ఇప్పుడే వెళ్ళానా, ఇప్పుడే. పోలే అన్నం వండేవా? లేదు. ఏం అనలేదు. నాకేం తెలిసి నువ్వు వచ్చేస్తావు, నాకు ఇంత విషయం నువ్వు వచ్చేస్తావు. ఎప్పుడు పిల్లలు కదా పక్కింటి పిలిచినా వెళ్ళాను, నువ్వు వచ్చేసినావు అన్నదా. సరే అని చెప్పేసి నీకు తెలియదు కదా అని చెప్పి బ్యాట్ పెట్టుకుని ఊరంతా తిప్పించారట. ఊరంతా కూడా అందరూ అన్నారట, ఏం బాగోదు అంటే మగోడు బయటికి వెళ్ళాడంటే ఏ టైంకి వస్తాడో తెలుసు కదండి. ఆ దాకలో కొంచెం అన్నం పెట్టేసి వదిలేస్తే నేను వచ్చిన తర్వాత చక్కగా తిరిగి వెళ్ళిపోయింది కదా. సో ఎలా చేసిందా? ఊరంతా బ్యాటెట్ని తిప్పించడానికి వచ్చిందండి అని. ఏమండి కొంతమంది అలా చేస్తారు. షాపింగ్ అంటే అన్ని మర్చిపోతారు. పిల్లలు స్కూల్ నుంచి వస్తారని మర్చిపోతారు, వాళ్ళకి మళ్ళీ పెట్టాలని మర్చిపోతారు, ఈ లోపల దాకా అన్నం పెట్టాలని మర్చిపోతారు, ఈ స్టవ్ మర్చిపోతారు, షాపింగ్. అందుకే ఏమన్నాడు అక్కడ? నీ లోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండను. ఫలించాలి. ఎలాగా అంటే దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుని ఎడల భార్య భర్తలు ఇద్దరు కూడా ఎలా ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలా? భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేసుకోవాలి. అదే చెప్పండి. కుటుంబంలో భార్య భర్త కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు ఆటంకం వస్తుంది, ఇబ్బంది పడద్దు. రెండో రోజు ఆటంకం వస్తుంది, జడవద్దు. మూడో రోజు ఆటంకం వస్తుంది, భయపడద్దు. ఇబ్బంది పడద్దు, జడవద్దు, భయపడద్దు. ఇబ్బంది పడద్దు, జడవద్దు, భయపడద్దు. ఆమె కానీ 4వ రోజు మీరు మోకాలు వేసి ప్రార్థన చేయండి, మీరు తప్పక ఫలించడం మొదలు పెట్టండి. ఎందుకు అంటే భార్య భర్తలు ఫలించాలి, దీవనకరంగా మారాలి. దేవుని పిల్లలు కుటుంబం అని చెప్పుకోవాలంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఏ ఇంట్లోనైతే ఉంటుందో ఆ ఇంట్లో గొప్ప సమాధానం దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని పిల్లల గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎదుగుదల కారణం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ ప్రార్థన చేసుకుంటారు. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా దేవుడు అట్ల నుంచి తప్పించేస్తూ ఉంటాడు, అట్ల నుంచి విడుదల చేస్తూ ఉంటాడు. కనుక ఆయన సన్నిధిని మన మధ్యలోనికి మనము తెచ్చుకోవాలి. హల్లెలూయా. నీ భోజనం బలచుకు నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇప్పుడు మన చర్చిలో ఎంతమంది ఉన్నారు? అందరికి కూడా పిల్లలు ఉన్నారు కదా.
రేపు పొద్దున ఏమవుతారు? ఇద్దరు పిల్లలు కూడా ఏమైపోతారు? 6 పిల్లలు అయిపోతారు. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడు నువ్వు తింటుంటే తిన్నవరు నీలో తగ్గుతాడు. నాకు పెట్టవా అంటే నీకు ఇంకా పిల్లలతోనే టైం సరిపోదు. భోజనం పాలంటే అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. ఆ బల్ల మీద కూర్చున్నప్పుడు, నువ్వు కన్న బిడ్డలు అందరూ కూర్చున్నప్పుడు నీకు కనలేని సంతోషం, ఎక్కడా లేనటువంటి ఆనందం, ఎక్కడా లేనటువంటి సంతృప్తి నీ పిల్లలను చూసి నీ కడుపు అంతా కూడా నిండిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. భోజనం బలంటే దేవుని యొక్క మందసం. భోజనం బలంటే రొట్టెల గృహం. భోజనం బలంటే మాంసపు ఇల్లు. భోజనం బలంటే యేసుక్రీస్తే నీ గృహానికి అధిపతి. దేవుడు నీ ఇంట్లో ఉండాలనుకున్నప్పుడు, దేవుని ప్రియమని బిడ్డరా, మనము దేవుణ్ణి చూడాలనుకున్నప్పుడు, మనము దేవుని ముందుకు సాగాలని అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా ఈ భోజనం బల్ల మర్చిపోకూడదు. ఆ భోజనం బల్ల నువ్వు ఎక్కడైతే ఎలాగైతే ఏమండి మన ప్రభురాత్రి భోజనం చేస్తాం చూసారా? ప్రభు బల్ల ఎంత గొప్ప దీవనకరమైన బల్ల. ప్రతి నెల కూడా తీసుకుంటూనే ఉంటాం. మనం దీవించబడతానే ఉంటాం. ఒక గిన్నెలోని ఆహారం తీసుకుంటాం, ఒక గిన్నెలోనే తాగుతూ ఉంటాం. సంవత్సరం కాచి కాపాడి దేవుడు మనకు నూతన దాయకులను మనకి ఇస్తాను. గట్టిగా చెప్పండి. మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే మన జీవితాలు ఇంతవరకు దేవుడు ఇలా చూశారు. కానీ ప్రభు అంటున్నాడు ఏమని తెలుసా? నీ భోజనం బల్ల చుట్టూ కూడా నీ పిల్లలు ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే నువ్వు అనుకోవచ్చు ఇది నేను చూస్తానా అని. అలాగ అనుకున్న వాళ్ళందరూ చాలా మంది చూస్తున్నాను. దేవుని స్తోత్రం. కలుపుకొని పోయే మనస్తత్వం కావాలి. అలాగే స్వభావాన్ని బట్టి నడుచుకునేటువంటి నడవడిక మనకి చాలా అవసరం. జనరేషన్ మారుతుంది, మనస్తత్వాలు మారుతున్నాయి, మనుషులు మారిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నా మాట వాళ్ళు వినాలి. ఎందుకు? నా బ్లడ్ ఉంది కాబట్టి. వినకపోతే ఏవైనా మా డాడీ ఒకవేళ గద్దిస్తారేమో. కానీ ఒకరోజు నా వయసు మీద పడింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? వాళ్ళ మాట వినాలా వద్దా? నేను వింటాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను గౌరవిస్తాను, గౌరవించబడతాను. నా మనస్తత్వం ఏంటంటే గౌరవించబడాలి, గౌరవించాలి. వాళ్ళు నా పిల్లలైనా వాళ్ళు నా దృష్టికి ఎవరు బంగారు. ఎవరు? మీ పిల్లలు మీకు బంగారు కదా? బంగారైనా. అలాగే ఎప్పుడైనా మన జీవితంలో ఒక నడవడిక నుంచి ఇంకో నడవడిక, ఇంకో నడవడిక నుంచి ఇంకో నడవడికి వెళ్ళేటప్పటికి మన యొక్క ఆలోచనలు మారుతా ఉండాలి. అలాగైతే కొంతకాలం బతుకుతాం. ఆనందంగా. దేవునికి స్తోత్రం. అది బలం ఉన్నాడు. వెలుగు మొక్కల వల్లే నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలందరూ కూడా ఎలాగుంటున్నట? ఒలివ మొక్కల వల్ల. ఈ ఒలివ మొక్కలు చాలా అద్భుతమైనటువంటి కదా. ఈ అద్భుతమైనటువంటి ఒలివ మొక్కలు జీవితంలో ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలండి? పచ్చగా ఉండాలి. ఒలివ మొక్క ఇప్పుడు కూడా పచ్చగా ఉంటది. మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఏమండి? అలాగే పచ్చగా ఉండాలి. నీ పిల్లలు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి. పక్కన చెప్పండి సార్. నీ పిల్లలు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి. ఇప్పుడు పచ్చగా ఉన్నారనుకోండి, నీ పిల్లలే కదా చెప్పుకోండి, నీ పేరే కదా. ఏమంటారు? పలానా సత్యస్పాల్ గారి పిల్లలు పచ్చగా ఉన్నారు అనుకుంటారు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన ఒలివ మొక్కల వల్లే, ఒలివ మొక్క ఎంత అందంగా ఉంటుందో చూడడానికి, ఎంత గొప్పగా ఉంటుందో. ఏమండి? అలాగే పచ్చగా ఉంటుంది. పచ్చదనం అనేటువంటిది పిల్లల్లోని. అందుకే బైబిల్లో మాట ఉంది, నీ పిల్లలు నీ కుటుంబము పచ్చిక వలె చిగురు పెట్టుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా పడతారంటే వారట? పచ్చిక వలె చిగురు పెడతారటండి. దేవుని ప్రియమైన బిడ్డలా, దేవుడు నిజంగా చాలా గొప్పవాడు కదా. అలాంటి మాటలు మనం బైబిల్లో చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా. ఈరోజు మేము అంత సంతోషంగా ఉన్నాం, అంత హ్యాపీగా ఉన్న కారణం ఏంటి
అంటే దేవుడు దినము కూడా మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? దినము కూడా మనల్ని కాపాడుతూ కూడా ఉన్నాడు కదా. ఆ మాట చూపించి మీకు ముగించేస్తాం. ఓకేనా? యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీకు తెలుసుదట. ఆమేన్ చెప్పండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతానం విస్తారమవడము కదా. నీ సంతానము అయిపోదు, ఇంకేమవుతుంది? 10 తరాల వరకు నీ సంతానం ముందుకు సాగిపోతుంది. హల్లెలూయా. నీ సంతానం విస్తారమగును నీ కుటుంబీకులు అన్నాడు. ఏమన్నాడన్నా? నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అని నీకు తెలుసుదట. అంటే ఆ దినం వరకు బతుకుంటాం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు కుటుంబం అంటే ఏంటి? కుటుంబం అంటే ఎవరు? నువ్వు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అయిపోతా వాళ్ళ పిల్లలు కదా. కాదు, 10 తరాలు చూస్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమనుకుంటారా, ఈ భూమి మీద పచ్చిక వలె విస్తరింప చేస్తారంట. తెలుసా పచ్చిక అంటే ఏంటో? అది వాడదు, ఎండదు, వాడిపోదు, ఎండి ఎప్పుడు చిగురిస్తానే ఉంటది. ఆమేన్. హల్లెలూయా. కనుక పచ్చిక అంటే అదనమాట. నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అని నీకు తెలియదు. కనుక దేవుని ప్రేమ పిల్లగా ఆ పచ్చిక అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఏ విషయంలోని కూడా వాడిపోదు, ఎండిపోదు, రాలిపోదు. ఏమండి? పచ్చికలో అంత పరమార్థం. కనుక నీ కుటుంబంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అలాంటి కాపుదలిచ్చి నీ బిడ్డలను మిమ్మల్ని కూడా దేవుడు కాచి కాపాడును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవానికి